సో క్రిష్ గారు, సీక్రెట్ బట్ నిజం చెప్పాలి. ఓకే, గణేష్ నిమజ్జనం అనగానే, అంటే గణేశుడి పూజ మొదలైన దగ్గర నుండి నిమజ్జనం వరకు ప్రతిరోజు పూజ చేసేటప్పుడు మనసును పవిత్రంగా ఉంచుకోవడం, లేకపోతే లైక్ ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే వాటిని వదిలేయడం జరుగుతూ ఉంటుంది. సో మీ లైఫ్లో మీరు అలా వదిలేసిన బ్యాడ్ హ్యాబిట్ ఏదన్నా ఉందా? చాలా నిబద్ధతగా చేసామండి గణేష్. అలాంటి చాలా నాట్ ఓన్లీ లైక్ గణేష్ పూజ మాత్రమే కాదు, లైఫ్ లో మేబీ నేను ఇది వదిలేసుకుంటే బెటర్ ఏమో అని ఏదన్నా అనిపించిందా? లేదు, ఆల్ గుడ్ అండి. గుడ్. మీరండి? వదిలేసుకునే అంత బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు. అంటే లైక్ కోపగించుకోవడం అనేది కూడా వదిలేసుకుంటారు కొంతమంది. సో దేవుడికి చెప్పుకొని ఓకే ఏదైనా ఎక్స్ట్రీమ్ అవుతుంది అన్నప్పుడే వదిలేసుకుంటాం కదా. వెన్ వీఆర్ ఇన్ కంట్రోల్ ఆఫ్ అవర్ ఎమోషన్స్ వీ డోంట్ హ్యావ్ టు, హ్యూమన్స్ కదా, సో వదిలేసుకునే అంత ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్. సో దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. మీరు నిమజ్జనం గురించి అడుగుతుంటే ఐ యూస్ టు బి ఇంపల్సివ్ అండి. చాలా అంటే చాలా యంగ్ ఏజ్లో అన్నమాట. 18 సంవత్సరాలు గమ్యం మొదలు పెట్టినప్పటి నుంచి చాలా ఇంపల్సివ్గా ఉండేవాడిని. ఒకటి అనుకుంటే చేసేయటం అనమాట, అంత ఇంపల్సివ్. అది ఒక కొన్ని సంవత్సరాల కోవిడ్ ఆ టైంలో తర్వాత వదిలేశాను అనమాట. బేసికల్గా ఇంపల్సివ్ కాదు, ఆలోచించి కొంచెం నిదానమే ప్రధానం అనే మూడ్లో వెళ్తున్నామండి. దట్ వన్ థింగ్ దట్ ఐ లెఫ్ట్ ఇట్ అండ్ కాషియస్గా ఉంటున్నాను ఆ విషయంలో అన్నమాట. అవునండి. గుడ్. అండ్ ఆల్సో వీ హర్డ్ మీరు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గణేష్ విగ్రహాల్ని గిఫ్ట్గా ఇస్తూ వచ్చారని కూడా విన్నాను. అంటే చాలా సంవత్సరాలు నవకాంత్ అని మా కజిన్ ఉన్నారన్నమాట. ఆయన ఇలా వినాయక ప్రతిమల్ని చేసి సీడ్ అన్నమాట. దాని తర్వాత కొన్నిసార్లు అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, బిజీగా ఉండేవాళ్ళు దాన్ని నిమజ్జనం చేయడానికి కష్టం అవుతుంది. దానికోసం ఇంట్లోనే పూల కుండీలోనే పెట్టి వినాయకుడిని పెట్టి దాని మీద నీళ్లు పోస్తే అక్కడే నిమజ్జనం చేసేటట్టు నవకాంత్ హ్యాస్ ప్లాన్ దట్ థింగ్. సో వాళ్ళ టీం అంతా కలిసి లంబోదర లకుమికర అంటే లక్ష్మి చేతుల్లో కలవాడని అర్థం అన్నమాట. బేసికల్గా ఆ పేరు మీదే, లంబోదర పేరు మీద తను క్రియేట్ చేశాడు. సో దాన్ని ఒక 200-300 నేను చాలామంది స్నేహితులకు కావచ్చు, ఇక్కడున్న తెలిసిన వాళ్ళకి కావచ్చు పంపించేవాడిని అన్నమాట. సో అందులో వ్రత పుస్తకం ఉంటుంది, పత్రి ఉంటుంది, అన్ని పూజకు కావాల్సిన సామాగ్రులన్నీ ఉంటాయి. అట్ ద సేమ్ టైం వినాయకుడు అన్నమాట, మట్టి వినాయకుడు, విత్తనాలు ఉన్న వినాయకుడు. ఓకే, చైతన్యరావు గారు, ఈసారి మీరు ఏం గణపతిని పెట్టారు? అంటే TV9 ఎప్పుడు మట్టి గణపతినే పెట్టండి, అది ప్రకృతికి కూడా మంచిది అని చెప్తూ వచ్చింది. సో ఈసారి మీరు ఏ రూపంలోని గణపతిని పెట్టుకున్నారు? లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి మట్టి గణపతి. సో గుడ్. అంటే వి షుడ్ ఆల్సో బీ సోషల్లీ అవేర్, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఉండాలి. 7-8 ఇయర్స్ నాకంటే కొంచెం తెలిసినప్పటి నుంచి కూడా. అంతకుముందు యూస్ టు గో బై ఈ పిఓపి ఇవి కొనేవాళ్ళము. బట్ 7-8 ఇయర్స్ నుంచి అయితే మట్టి కనిపిస్తాను చిన్న, అది కూడా లిమిటెడ్, మరీ పెద్దగా కాకుండా మనం దగ్గరలో ఇంట్లో చేసి. ఈ నిమజ్జనం ఉత్సవం అంతా ఆయన భూమి నుంచే వచ్చి మళ్ళీ ఆయన గంగమ్మ ఒడికి చేరటం అనేది అది బ్యూటిఫుల్, ఒక నేచర్ సంబంధించిన, ప్రకృతికి సంబంధించిన విషయం అండి. అంటే ఇది మనం పంపిస్తున్నప్పుడు కూడా ఆయన్ని, అది వీడ్కోలు కాదు, స్వాగత వీడ్కోలు, మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తాడని తెలిసి పంపించే ఆనందం అండి. సో ఆయన గంగమ్మ ఒడికి చేరాలంటే మట్టి వినాయకుడినే చేయాలండి, ఇంకా వేరే చేయటానికి అది మంచిది కాదండి. అవును, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం చూస్తూ ఉన్నాం కదా, ఇప్పుడు కూడా చాలా విగ్రహాలు పిఓపితో ఉన్న విగ్రహాలు వస్తున్నాయి. అదే హుస్సేన్ సాగర్లో మనం కలుపుతూ ఉన్నాము, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మనం చెప్తూనే ఉన్నాం. సో మీ వంతుగా ఎప్పుడైనా లైక్ మట్టి విగ్రహాలని వాడండి అని చెప్పే ప్రయత్నం చేశారా? అట్లీస్ట్ నౌ యూ కెన్ గివ్ దట్ మెసేజ్. నేను చెప్పాను కదండి, నేను ప్రతి సంవత్సరం 200-300 వినాయకుడిని ఇస్తున్నాను, మేము ఎప్పుడు అలాగే పెడుతున్నాము. సో బట్ రైట్ నౌ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కొన్నిసార్లు మండల్లో కావాల్సినప్పుడు అలా పెద్దవి పెడుతుంటారు అన్నమాట. వాటిని కొన్నిసార్లు కాదనలేము. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మట్టి వినాయకులను పెడితే మనం ఈ నేచర్కి, ఎన్విరాన్మెంట్కి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. అందరూ మట్టి వినాయకులను పెట్టడానికి ప్రయత్నించండి.